హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. కాదు గుడ్ ఈవినింగ్. ఎందుకంటే ఇది మార్నింగ్ వీడియో కాదు, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఒక న్యాప్ వేసి లేచిన తర్వాత తీసిన వీడియో అయితే ఇది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇదైతే చెంచలాకంట, పొలం దగ్గర అయితే తీసుకొని వచ్చినారు. మా ఇంటి పక్కన ఒక పిన్ అయితే ఉంటుంది, ఆమె అయితే ఇచ్చింది నాకు ఫ్రీగానే. ఇంకా అదైతే కడిగి మధ్యాహ్నమే నీట్గా ఒలిచేసి కడిగి అక్కడ బొక్కల గిన్నెలు వేసి ఆరబెట్టిన. ఆగండి, ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా వీడియోకి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో అక్కడ ఎందుకు అట్లా చీపురు పైకి లేపిన అంటే, అంత దూరం నుంచి కనిపిస్తున్నానా లేదా అని చెక్ చేస్తున్నాను, అందుకని అట్లయితే చేసిన. ఇంక అది బాగానే ఉంది కదా, ఎందుకు ఎడిట్ చేసి కట్ చేయడం అని చెప్పేసి అట్లనే అయితే పెట్టినాను. ఇట్లా ఇల్లు ఉడ్చి అంట్లు తోమేలాగైతే నేను ఎప్పుడు పెట్టలేదు, జస్ట్ వంట మాత్రమే పెడుతుంటే. ఇంకా ఫస్ట్ టైం అయితే నేను ఇట్లా పెడుతున్నా, చూద్దాం ఇది ఎంతవరకు రీచ్ వస్తుందో. ఇది బాగుంటే మీకు నచ్చితే కామెంట్ చేయండి, ఇట్లనే కంటిన్యూ చేస్తా. ఇంకా అదే ఇంట్లో అయిపోయింది, ఇంకా బయట కూడా ఊడ్చేసినాను అనమాట. ఇదైతే ఇంకా పొలం దగ్గర నుంచి తెచ్చినప్పుడు అయితే కొంచెం లైట్గా కొంచెం వాడినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో తెంపి వాళ్ళు టవల్లోనో ఇంకా దేంట్లోనో తీసుకొని వస్తారు కదా. మంచిగా అంత ఆకులకులు కొమ్మలు చిన్న చిన్నగా కట్ చేసి పీసెస్గా నీట్గా కడిగి ఆరబెట్టేసిన. ఇక్కడ శివయ్య సామాన్లు అంటే అభిషేకం చేయడానికి కావాల్సినవి అయితే ఉంటే ఇంకా అవన్నీ తీసి అక్కడ పెట్టేసి, ఇంక కర్రీ కోసం ఆకుకూర ఫ్రై కోసం ఇంకా శనగలు అయితే ముందుగా నానబెడుతున్నా. ఒక 10 to 15 minutes అయితే నానాలి. నాది ఇంతకుముందు ఒక వీడియో కూడా ఉంటుంది చూడండి, కోడి జుట్టాకు ఫ్రై అని. సేమ్ ఇంకా ఆ వీడియోలో ఎట్లా చేసినానో ఇప్పుడు కూడా అట్లనే చేస్తున్నా, కాకపోతే ఆకులు డిఫరెంట్ అనమాట. అది కోడి జుట్టాకు ఫ్రై అంటారంట, ఇది చెంచలాకంట. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ అయితే చేయండి. ఇంకా గిన్నెలు అయితే దోమేసాను, ఇంకా గ్యాస్ అయితే తుడుచుకుంటున్నా. మార్నింగ్ అయితే కడుగుతాం కాబట్టి ఇప్పుడు ఇంకా ఊరికే జస్ట్ అట్లా తుడుచుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇంకా రేపు మార్నింగ్ కడుక్కోవచ్చు. నేనైతే ఇట్లనే చేస్తాను, మరి మీరు కూడా ఇట్లనే చేస్తారా? ఇట్లుంటుంది ఈవినింగ్ వ్లాగ్ అయితే. ఎంతైనా మనం ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పొలంలో నుంచి డైరెక్ట్గా తెచ్చుకునేది వేరు, మనం మార్కెట్లో కొన్నది వేరు. పొలంలో అయితే ఫ్రెష్గా ఉంటుంది, అంటే అవి కూడా మందులు వేస్తే పండిస్తారు అనుకోండి, కానీ మనకు కొంచెం ఫ్రెష్గా దొరుకుతాయి. అయితే అక్కడ పడి ఇక్కడ పడి వస్తాయి కదా. ఇంకా అట్లా గ్యాస్ కూడా క్లీన్ చేసేసి ఇంక ఇప్పుడైతే టీ పెట్టుకుంటున్నా. ఇంకా తెలంగాణలో అయితే చాయ్ అంటారు కదా, చాయ్. చలో ఇంకా టీ పెట్టేసుకొని తాగుదాం. నాకైతే భయం వేస్తుంది పాలు ఎక్కడి కింద పోతాయని. ఎందుకు అనుకుంటున్నారా? ఒక హ్యాండ్తో మొబైల్ పట్టుకున్నా, దీంట్లో చూసేసరికి అక్కడ కింద పోతాయేమో, మళ్ళీ నాకు డబల్ పని అవుతుందేమో అని అనుకుంటున్నా. కానీ లాస్ట్కి అయితే అయ్యింది, మధ్యలో డబల్ పని అంటే కాదు, కొంచెం ఎక్స్ట్రా వర్క్ అయితే అయ్యింది, మీరే చూడొచ్చు. ఇంకా గిన్నెలు అయితే ఇంకా తోమినవన్నీ ఎక్కడెక్కడ సర్దేస్తున్నా. ఇదొక పెద్ద టాస్క్, తోమాలి, కడగాలి, ఎక్కడ పెట్టాలి, మళ్ళీ వాటి ప్లేస్లలో అవి పెట్టేసేయాలి. ఇంకా అన్నైతే పెట్టేస్తున్నాయి. ఇక్కడైతే పాలు అయితే కాగుతూ ఉన్నాయి. కొంచెం కాగిన తర్వాత నేను టీ పొడి అయితే వేస్తాను. నేనైతే స్పూన్లు పెట్టుకోవడానికి అక్కడ టైల్స్ కదా, ఇక్కడ మొలలు మేకులు ఏమైతే కొట్టలేము కదా, సో నేనైతే ఆర్డర్ పెట్టాను. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే అవి ఏమంటారు, హుక్ స్టిక్కర్స్ అనమాట. అవి అయితే బాగానే ఉన్నాయి, టైల్స్కి అయితే అతుక్కున్నాయి. మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను లింక్ అయితే షేర్ చేస్తాను. ఇంకా పాలలో అయితే టీ పొడి వేసాను, అది కాగిన తర్వాత అది కొంతసేపు ఉడికిన తర్వాత ఇంకా షుగర్ కూడా వేస్తున్నా. షుగర్ వేస్తూ వీడియో తీసే టైంలో షుగర్ కింద పడింది, మీరు అబ్జర్వ్ చేయండి. మళ్ళీ అదొక తలనొప్పిరా బాబోయ్. ఇట్లయితే నా పనులు ఇప్పుడే కాదు, ఎప్పుడు ఏం చేసినా ఖచ్చితంగా డబల్ పని ఉండకుంటే నాకు ఆ డేనే గడవదు, ఆ పని కూడా కంప్లీట్ అయితే అవ్వదు. ఇంకా రండి టీ అయితే తాగేద్దాం. ఇంకా టీ కూడా తాగేసిన తర్వాత ఇంకా ఆకుకూరలోకి అయితే పొడైతే పడుతున్నా. ఉప్పు, కారం, వెల్లుల్లి, కొబ్బరి, ఇంకంతే పొడి. ఇంకా ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు అయితే వేసుకున్నా. శనగపప్పు వేసుకొని జీలకర్ర ఆవాలు వేసినాక ఉల్లిగడ్డలు అయితే వేయడం మర్చిపోయినా, కోసుకున్నవి. అవి వేయకుండా ఆకు వేసిన, మళ్ళీ ఎందుకో గుర్తొచ్చింది, మళ్ళీ ఆకు తీసేసి కొంచెం అంటే ఎక్కువసేపు మగ్గలేదులేండి, వెంటనే అది తీసేసి మళ్ళీ ఉల్లిపాయలు వేసి మళ్ళీ మగ్గిన తర్వాత మళ్ళీ వేసిన. మీరైతే ఇట్లా చేసుకోవాకండి. ఇంకా ఫైనల్గా నా కూర, చపాతి, ఇంకా అన్నం అయితే రెడీ అయింది.
వచ్చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంది. నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ సాయంత్రం దీపం పెట్టుకొని ఆకుకూర ఫ్రై చేసినాక ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసుకొని దీపం పెట్టుకొని ఇంక తర్వాత చపాతి ఇంకా అన్నం అయితే చేసినాను. చేసేసరికి 7:30 అట్లా అయింది. ఇంకా తినేసినాము. యాక్చువల్లీ డైలీ లేట్గానే తింటాము, కానీ ఈరోజు ఆకుకూర ఫ్రై కదా, నాకు చాలా ఇష్టమైన కర్రీ కదా, కర్రీ ఆర్ ఫ్రై, అందుకని తొందరగా అయితే తినేసిన. సో ఇంతేనండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.